ఒకతను ఏం చెప్తాడంటే, ఏ విధంగా ట్రోల్ చేశాడు, కామెంట్ చేశాడంటే, అన్నా లెజినోవా గారు తలనీలాలు సమర్పించారు, మీ ఫేస్లో ఎక్కడా ఆనందం కనిపించట్లా మాకు, మీ ఫేస్లో ఒక్క చిన్నపాటి సంతోషం కూడా లేదు, పవన్ కళ్యాణ్ గారు బలవంత పెట్టారు, ఆయన బలవంత పెట్టబట్టే మీరు రావటం, తలనీలాలు సమర్పించడం, ఒక్క చిరునవ్వు కూడా లేదు మీ ఫేస్లో. దీన్ని బట్టి అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ బలవంత పెట్టాడు, మీరు వచ్చారు, తలనీలాలు సమర్పించారు, ఆనందం లేదు. ఏమంటారా? నీకు తగినట్టు నేను ప్రవర్తించాలనా? నాకంటూ ఒక మనిషి, నాకంటూ ఒక ఎక్స్ప్రెషన్స్, నాకుండి భావాలు అన్నీ ఉంటాయి కదా. నీకు నచ్చినట్టు నేను ఉండాలా? అంటే కనుక గుండు కొట్టించుకుంటా అంటే ఆనందపడే విషయంతో నృత్యం ఏమైనా చేయాలనా? అది మనిషి మనస్తత్వం చూడండి వాళ్ళది. అంటే నీవు అనుకున్నట్టు నేను ఉండాలి. నువ్వు ఆనందంగా ఉన్నావా, బాధగా ఉన్నావా అంటే నువ్వు ఆనందంగా ఉండేటట్టు నేను ప్రవర్తించాలనా? తనలాగా తను ఉండకూడదా? ఆమె ఆనందంగా ఉందా లేదా అని ఆమె విజువల్స్ లో నడిచి వస్తుంది. ఆ నడకలో ఎంత కాన్ఫిడెన్స్ ఉంది తెలుసా? ఆ నడకలో ఎంత పరిపూర్ణమైన నమ్మకం ఉంది తెలుసా? ఆ నడకలో అన్నా లెజినోవా నడిచి వస్తుంది. గమనించండి విజువల్స్. అవును అవును. ఆ నడకలో ఎంత ప్రేమ, ఎంత నమ్మకం, ఎంత కాన్ఫిడెన్స్ తో ఆమె నడుచుకుంటూ వస్తూ ఉంటే అది కనపడుతుంది కదా. వడ తినండి మేడం బాగుంటుంది, ప్రసాదం తినండి మేడం వేసుకోండి బాగుంటుంది అంటే ఆమె చిరునవ్వుతో నవ్వుతూ మాట్లాడుతుంది కదా. స్పైసీగా ఉందంటే కారంగా ఉందనేసి. అవును అవును. కొంచెం మసాలాగా కారంగా ఉంది అంటే ఆ వడ మసాలా వడ కాబట్టి కొద్ది కారంగానే ఉంటుంది. అది ఆమె నవ్వుతూ మాట్లాడుతుంది కదా. ఆమె ప్రీవియస్ కూడా చాలా మౌనంగా ఉంటుంది. ఆమె మీరు గమనించండి విజువల్స్ లో మౌనంగా ఉంటుంది. కానీ వీళ్ళు మీరు ఆనందంగా లేరు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, వాళ్ళ ఉద్దేశము ఈమె ఈ పని చేసిందంటే ఈ పని చేసిన వ్యక్తి రేపు మనల్ని కూడా క్వశ్చన్ చేస్తారు. పవన్ కళ్యాణ్ మీరు సొంతంగా రాలేదు, పవన్ కళ్యాణ్ అని అంటే నెగిటివ్ థింకింగ్ బలవంతంగా నీకు చెప్పాడా పవన్ కళ్యాణ్? అంటే తనకి రాజకీయంలో ఒక మైలేజ్ వస్తుంది కాబట్టి వస్తుంది అని పవన్ కళ్యాణ్ చేయించాడంట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం తీసుకున్నాడా, లైన్ తీసుకున్నాడా? పవన్ కళ్యాణ్ నిన్న మొన్న కొన్ని దీక్షల్లో ఉన్నాడా? భార్యకు తెలియదా? పవన్ కళ్యాణ్ తన భర్త మనస్తత్వం ఏంటి, తన భర్త ఏ పద్ధతిలో వెళ్తున్నాడో తెలుసు కదా ఆమెకి. తెలుసు కదా. ఆమెను బలవంతంగా పంపించాల్సిన అవసరం ఉందా? అంటే ఆ మంచి పేరును, మంచితనాన్ని తట్టుకోలేక అసూయతో సోషల్ మీడియాలో మీరు కనపడలేదండి, మీలో ఆనందం కనపడలేదండి, మీలో నవ్వు కనపడలేదండి అంటే గుండు కొట్టించుకునే వాళ్ళు ఆనందంగా నవ్వుతూ నీకు కనపడాలనా?